ద్వారా తన ఎద్దకు నిజముగా మళ్ళువారిన వారికి దేవుడు అనుగ్రహించే కృపావారిని వినిడి. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. వాక్యం అందరికీ కృతజ్ఞతలను యోగ్యమై ఉన్నది. ఎవరైనా పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద ఉంటున్నారు. ఆయన మన పాపములను శాంతిపరచై ఉన్నారు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తన బిడ్డలందరినీ క్షమించి మనస్ఫూర్తి పశ్చాత్తాపంతోను నిజమైన విశ్వాసముతో తన వైపులకు మళ్ళీ వారందరి పాపములను క్షమించునని తన గొప్ప కనికరమును మాటించి ఉన్నారు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మిమ్మల్ని కనికరించి మీ పాపములన్నిటిని క్షమించి వాటి నుండి విడుదల చేసి సమస్త సద్గుణములందు మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు మీకు తోడై ఉండును గాక. సంగ్రహ ప్రార్థన చేద్దాం. సంగ్రహ ప్రార్థన. ప్రేమపూర్ణమైన జీవము గల దేవ, మీ చిత్తానికి తనను తాను సమర్పించుకొని తన తగ్గింపు స్వభావము ద్వారా మాకు మాదిరిగా ఉన్నటువంటి మీ కుమారుడైన యేసుక్రీస్తుకే మీకు కృతజ్ఞతలు. మా యువతకు వారి సృజనాత్మకత, జ్ఞానం మరియు బలాన్ని ఉపయోగించడానికి సహాయం చేయండి. యవనస్తులు తమ జీవితంలో క్రీస్తు కేంద్రముగా కలిగి మరియు న్యాయపరులుగా జీవించుటకు మనలకు ప్రభువు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమేన్. మన నిలిచి ఈ సంఘం ఏర్పాటు
అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి నాకు ఆజ్ఞాపించాను. ఇశ్రాయేలీయుల రాజవంశంలో ముఖ్యములై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పింది. మరియు రాజు తాను భుజించి ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞయించాడు. యూదులలో నుండి దానియేలు, హనన్య, మీషాయేలు, అజర్యా అనువారు వీరిలో నుండి నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్షెచ్చరు అనియు, హనన్యాకు షడ్రకనియు, మీషాయేలునకు మీషాకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనమును పానం చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తాను అపవిత్రపరచకూడదని దానియేలును ఉపదేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకోకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షమునంద అనుగ్రహించెను. కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను: మీకు అన్నపానములను నియమించిన రాజుకు నా యజమానుని నేను భయపడుచున్నాను. మీకు 7 బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లుగా ఆయనకు కనబడునేనా? అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మీషాయేలు, అజర్యా అను వారి మీద నియమించిన నియమములతో దానియేలు ఇట్లనెను: భోజనమునకు శాఖాధాన్యముల, పానమునకు నీళ్లను నీ దాసులమగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనమును భుజించు బాలుర ముఖముల కంటే మాకు చూచి నీ తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపు. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యంగాను కలగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియమమును తీసివేసి వారికి శాఖాధాన్యాదులనిచ్చెను. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విద్యలము దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉంది. ఇంతటిపై పాఠ్యభాగం సరి. యవనస్తుల ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగంగా అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 1వ అధ్యాయం నుండి 1వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుంది. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూసిన హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సొనగసాగి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొని మేము వారిని ఈ పనికి నియమించుము. అయితే మేము ప్రార్థనను వాక్య పరిచర్యను ఎడతెగక ఇమ్మని చెప్పి ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారి విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంత్యోకయ వాడనకు నికోలాసు అనువారిని ఏర్పరచుకుంది.
వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టి మీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడేది. ఇంతతో ఈ వాక్య భాగం Thank you.
ఈ యవనస్తుల ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన సువార్తల పాఠ్యభాగంగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుండి 42వ వచనం వరకు. యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం ప్రారంభం. మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరును పిలిచిండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించి, యేసు వెనుకకు తిరిగి వారు తనను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా, వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగారు. రబ్బీ అనే మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలం చూసి ఆ దినము ఆయన యొద్ద బస చేసింది. అప్పుడు పగలు రమ్మారని 4 గంటల వేళ ఆయన. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునందుకు అతన్ని తోడుకొని వచ్చాను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోను, నీకు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. ఇంతటితో ఈ పాఠ్యభాగం సరే. పరిశుద్ధమైన ఆరాధన సమయంలో ప్రత్యేకమైన యవనస్తుల ఆరాధనకు మన దిగు మా డైసిసన్ ప్రజల గురువులు ఎస్ అలెగ్జాండర్ అయ్య గారు వాక్య ధ్యానం చేయడానికి అడిగినప్పుడు అయ్య గారు ఎంతో ప్రేమపూర్వకంగా మన సంఘాన్ని ప్రేమించి మనందరినీ ప్రేమించి ఆమె వచ్చినందుకు అయ్య గారికి, అమ్మగారికి, పాపకి ప్రత్యేకమైన ఆహారాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అయ్య గారు మనందరికీ సుపరిచితులే. మరి అయ్య గారు వాక్య ధ్యానం అంటే మా గురువులందరూ కూడా చాలా విస్తరితమైనటువంటి వాక్య ధ్యానం అందిస్తూ ఉంటారు. కాబట్టి అయ్య గారు మనందరి వాక్య ధ్యానంలో ప్రవేశించే ముందుగా మన ఉదయాలు సిద్ధపరిచిన నిమిత్తము మన క్రైస్తవ కీర్తన చూస్తుంది 521వ కీర్తన యేసుతో టీవీగా పోదమని కీర్తన యవనస్తులు ప్రత్యేకమైన కీర్తన. తర్వాత మరి గురువులు మనందరి నిమిత్తము వాక్య ధ్యానం బలపరచవలసిందిగా ఆహ్వానిస్తున్నాను.